ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. విజయసాయి రెడ్డికి సీట్ నోటీసులు అందజేస్తే ఆయనకు పనుంది నేను రాను అన్నట్టు కూడా ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఏంటి సార్, లిక్కర్ స్కామ్లో నిజంగా ఆ పైసలన్నీ కూడా సిద్ధం సభలకు వాడారా? ఆ డబ్బులన్నీ కూడా హవాలా రూపంలో విదేశాలకు తరలించారా? ఎన్నికల ఖర్చు కోసం వాడారా? 250 కోట్లు అని చెప్తున్నారు. టీడీపీ నాయకులేమో 250 కోట్లు ఎక్కడండి, 1,00,000 కోట్లు సంపాదించారు అందులో అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇక్కడ కుంభకోణం జరిగిందా లేదా అనే దానికంటే కూడా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అన్నదే ప్రధానమైనటువంటి ఇష్యూ. విజయసాయి రెడ్డిని గతంలో పిలిచి మాట్లాడినప్పుడు కూడా అదే జరిగింది. దాని మీదే స్ట్రెస్ ఇచ్చి నన్ను ప్రశ్నించారని ఆయన ఓపెన్గానే చెప్పాడు. నాకు సంబంధం లేదు, నా ప్రమేయం లేదు అని నేను చెప్పుకున్నాను అని కూడా చెప్పాడు ఆయన. అయితే విచారణకు సహకరిస్తాను అని హామీ ఇచ్చి వచ్చాను అన్నాడు ఆయన. విచారణకు సహకరించడం అంటే ఇప్పుడు ఆయన ఏదో తిరిగి వైసీపీలోకి వస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. అవును, ఆయన వస్తాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ వస్తే తిరిగి పాత పొజిషన్లో తనని అకామిడేట్ చేసే కండిషన్ ఉంటే వస్తాడు, లేదంటే కనుక లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక ఎలిగేషన్ చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు? ప్రధానమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొత్త కోటరీ చేరిపోయింది, వాళ్ళు ఆయనకి ఇంకేమీ కనిపించకుండా చేస్తున్నారు, అందుకని దాన్ని వ్యతిరేకిస్తూ నేను బయటకు వచ్చేసాను, వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదు, రాజకీయ సన్యాసం అనే మాట వాడుతున్నాను అందుకే అన్నాడు ఆయన. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది అని ఒక ప్రచారం నడుస్తోంది. ఈ కేసుల నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి ఇవన్నీ కడిగేసుకుంటాడు అనేది ఆ ప్రచారానికి మూలం. ఇప్పుడు ఆయన విచారణకి తన వ్యక్తిగతమైనటువంటి పనుల రీత్యా హాజరు కాలేకపోతున్నాను, సారీ అని చెప్పాడు. ఇది వయలేషన్ ఏం కాదు, పిటిషన్ వేసుకునే రైట్ ఉంటుంది ఎవరికైనా. ఆ పిటిషన్ వేసుకున్నాడు, నెక్స్ట్ వాయిదాగా ఆయన రావచ్చు, వచ్చి తన నుంచి ఏం కోరుకుంటున్నారో అది చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. ఇది తను ఆ కేసులో నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన సహకరించవచ్చు కూడా. ఆయన వైపు నుంచి జరిగినటువంటి సహకారంతో కేసు మరింతగా ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి వాళ్ళ మెడలకు చుట్టుకునేటువంటి కసిరెడ్డి వీళ్ళ మెడలకి గట్టిగా చుట్టుకునే ఛాన్స్ ఉంది. అందుకనే వైసీపీ నుంచి అంత స్థాయి విమర్శలు వచ్చినాయి ఆయన మీద. ఇది ఆయనకు సంబంధించిన ఒక వ్యవహారం. అయితే ఆ రోజున మొత్తం నగదు లావాదేవీలు జరగటం వెనకాల మనీ లాండరింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఒక స్పెక్యులేషన్, నిర్ధారణ కాదు, ఇంకా నిర్ధారణ జరగాలి. ఈ విచారణ అంతా జరిగిన తర్వాత వాళ్ళు గనక నిర్ధారిస్తే అప్పుడు క్రైమ్ అది. ఈ లోపులో ఇవన్నీ కూడా ఆరోపణలుగానే ఉంటాయి. ఈ ఆరోపణలు తేలాలి. ఈ ఆరోపణలు తేలటానికి ఈయన కూడా ఉపయోగపడవచ్చు ఒక టూల్గా, విజయసాయి రెడ్డి కూడా. ఏ పార్టీ చేయలేదు. ఇప్పుడు రాజకీయమే వ్యాపారంగా మారిపోయినటువంటి దశలో మనం ఉన్నాం. ఇక్కడ ఇది ఇలా జరగకూడదు అలా జరగకూడదు అనేటువంటి నిబంధనలు ఏవీ లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అదే జరిగేది. వైసీపీ పాలనలో ఏం జరిగిందో తెలుగుదేశం హయాంలో కూడా అదే జరుగుతుంది. వీళ్ళందరూ కేవలం పాత్రధారులు మాత్రమే. వీళ్ళని నడిపించే సూత్రధారి వరల్డ్ బ్యాంక్, మార్కెట్ ఎకానమీ నడిపిస్తోంది ప్రపంచాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కేంద్రంలో కాంగ్రెస్ ఉండగా, యూపీఏ ప్రభుత్వం ఉండగా ఎలాంటి విధానాలు అమలయ్యాయో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక కూడా అవే అమలయ్యాయి. అంతకుమించి తేడా ఏమీ లేదు. తేడా ఉందని అనుకునేలాగా భ్రమింపజేస్తున్నారు. తేడాలు ఏమీ లేవు. ఏ పార్టీ అయినా ఒకే పద్ధతిలో పరిపాలించి తీరాలి. సో ఇక్కడ క్రైమ్ ఎలా జరిగే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీకి తెలుసు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి వీళ్ళని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఏ పరిధిలో చేయాలి, అది తనకి ఇబ్బంది కలిగించకూడదు. తను కూడా అదే చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తను ఇంకో పద్ధతిలో అదే చేస్తున్నాడు. కాబట్టి ఇది చూసి చూడనట్టుగానే నడుస్తుంది. ఇది కొంత బెదిరింపు, కొంత సరెండర్ చేసుకోవడం కోసం ఈ కేసు వాడుతున్నారు. ఏది లిక్కర్ స్కామ్ అనేటువంటి కేసు. లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, అన్ని స్కామ్లు. ఇప్పుడు ఆయన మీద స్కిల్ స్కామ్ని ఎలాగైతే వైసీపీ వాడిందో అదే పద్ధతిలో ఇది కూడా వాడుతున్నారు. ఇది ఎక్కడి దాకా వెడుతుంది, ఎంతమందిని దీనిలో మార్క్ చేసి లోపలేస్తారు అనేది చెప్పడం కష్టమే.
ఇప్పుడు లిక్కర్ స్కామ్ తరహా కూడా ఇంకోటి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య కేసు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిబిఐ కేసులు, గత పాత సిబిఐ కేసులు కూడా తెర మీద రావాలి, ఆర్థిక నేరస్తులందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఉండకూడదు, జైల్లో ఉండాలని కూడా మాట్లాడుతున్నారు. ఎవరు ఆర్థిక నేరస్తుడు కాదు? చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరస్తుడు కాదా? చంద్రబాబు నాయుడు కూడా ఆర్థిక నేరస్తుడే. ఎవరు కాదు? ప్రస్తుతం అంటే 95 తర్వాత రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత పదవులు పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆర్థిక నేరాలు చేశారు. ప్యారలల్గా జరిగినాయి. జరగలేదు అని చెప్పడం బూటకం. అందుకని వారికి కూడా ఉంది ఈ ప్రాబ్లం. అందుకని ఈ కేసులు హడావిడి చేస్తారు తప్ప ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంతకాలం ఉపేక్షిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన అరెస్ట్ అయిపోయి బయటకు వచ్చి? బెయిల్ మీద ఎంతకాలం నుంచి ఉంటున్నాడు ఆయన? ఆ కేసులు ఎందుకు మూవ్ కావట్లేదు? అదృశ్య శక్తి ఉందేమో తెర వెనుక. అదృశ్య శక్తి మార్కెట్ శక్తులే, కార్పొరేట్ శక్తులు అంతే. అంతకు మించి ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పరిధి ఉంది. అంటే జగన్మోహన్ అరెస్ట్ చేస్తే అదాని బయటకు వస్తాడా? కాకపోతే ఏంటంటే అదానికి జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల లంచం ఇచ్చాడు కాబట్టే ఆ కేసుని పక్కన పెట్టారా అంటే ఏం చెప్తారు? లంచం అనేది కాదండి. లంచం అనే పదం రద్దయిపోయి చాలా కాలం అయింది. లైజానింగ్ అంటున్నారు ఇప్పుడు. ఓకే, చట్టబద్ధమైనటువంటి రూపంలోకి మారింది. కాబట్టి మీకు ఇది మాకది అన్న పద్ధతిలోనే ప్రతి యాక్టివిటీ జరుగుతోంది ప్రతి ప్రభుత్వంలోనూ. అదేలేండి. ఇప్పుడు 40,000 ఎకరాలు కావాలి రాజధానిలో అన్నాడు ఆయన. ఎక్స్టెన్షన్, నెక్స్ట్ ఫేజ్ నిర్మాణం కోసం 40,000 ఎకరాలు నేను ల్యాండ్ పూల్ చేస్తాను అన్నాడు ఆయన. చేస్తున్నారు. అయిన తర్వాత ఈ భూములన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయనే విషయం ప్రపంచానికి తెలుసు. ఆయన కార్పొరేట్ వాళ్ళని పిలుస్తున్నాడు అక్కడికి, నేను భూములు ఇస్తాను మీకు, పెట్టుబడులు పెట్టండి అని. పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాడికి భూమి ఇచ్చినప్పుడు ఈ భూమి మేము ఇచ్చాం కాబట్టి నువ్వు పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెడుతున్నావు, మరి మాకేంటి అని అంటారు కదా. అక్కడ జరిగే లావాదేవీలే ఇవన్నీ. అలాంటి వ్యవహారాల్లో డబ్బులు చేతులు మారుతాయి. దాన్ని ఎంత పద్ధతిగా మార్చుకున్నారు అనేదే క్రైటీరియా. చేతులు మారకుండా ఉండదు. జలయజ్ఞంలో ఎలాగైతే ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కొంత డబ్బులు ఇమ్మీడియట్గా బయటకు వెళ్ళేలాగా చేశాడు ఆయన. అప్పుడు టీడీపీ ధనయజ్ఞం అన్నారు దాన్ని. అవునండి, ధనయజ్ఞమే. ఇప్పుడు వీళ్ళు చేస్తోంది అదే కదా. ఇప్పుడు రాజధాని యజ్ఞం చేస్తున్నారు వీళ్ళు. అమరావతి యజ్ఞం అనాలి దాన్ని. కాబట్టి ఎక్కడైనా అవినీతి అనే పదమే అర్థం లేని పదంగా మారిపోయింది. అఫీషియల్గా ఉండాలంటారు. అఫీషియల్లే మార్చేశారు దాన్ని. ఇప్పుడు లైజానింగ్ అనే పదం వచ్చింది, లంచం అనే పదం వెళ్ళిపోయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బీభత్సమైనటువంటి స్థాయిలో టార్గెట్ చేస్తే వీళ్ళు టార్గెట్ అవుతారు. అందుకని ఆయనకు మార్జిన్ ఇచ్చే వ్యవహరిస్తారు. అదేలే, మార్జిన్ దాటి వెళ్ళే అవకాశం అయితే లేదు. తూతు మంత్రంగా ఆయన టచ్ చేస్తారేమో బహుశా ఎన్నికల నాటికి. ఇవన్నీ బెదిరింపు కోసం, ప్రజల్లో ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయటం కోసం వాడతారు. ప్రజలలో ఇమేజ్ డ్యామేజ్ చేయటం మాత్రమే ప్రధానం. ఆయన్ని అరెస్ట్ చేసి ఏదో చేయాలని అనుకోవడం లేదు. అరెస్టుకి సంబంధించి ఆల్రెడీ ఒక మాట చెప్పున్నాడు చంద్రబాబు ఈ మధ్య. అవునవును, చెప్పారు ఆయన. అరెస్టు చేయటం వలన ఏమిటి ప్రయోజనం అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే తను అరెస్ట్ అవ్వడం ద్వారా తనకు లబ్ధి చేకూరింది అనుకుంటే, అరెస్టు చేయటం ద్వారా అవతల వాళ్ళకు కూడా లబ్ధి చేకూరే ప్రమాదం ఉంది అనేది గుర్తించినట్టుగా మాట్లాడాడు ఆయన. అందుకని ఆ పరిధి దాటి వెళ్ళే అవకాశం అయితే లేదు.